పీపుల్ నేను అంతకుముందు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళొద్దన్నది ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్‌లోని ప్రజలు. అంటే నేను కలెక్టర్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు 2 రోజులు ధర్నా చేశారు. రాస్తా రోకో చేశారు. ఐ బేసికల్లీ వాంట్ టు సే దట్ ఇక్కడ హిల్స్‌లో ఉన్న ప్రజలు చాలా చాలా వాట్ దే కాల్, నాకు హిందీ వచ్చేస్తుంది, దిల్ సే స్వచ్ఛ్. సో లోపల నుంచి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మంచి పనులు చేస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. నేను డెప్యుటేషన్ మీద 7.5 ఏళ్ళు బయటున్నాను. సో అప్పుడప్పుడు అంటే కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఎవరో ఒకళ్ళు పలకరించి ఎలా ఉన్నారు, ఎప్పుడొస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటారు. సో దట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ 2 నెలల్లో చాలామంది కలిశారు. ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు దట్ ప్లేస్ అండ్ మీట్ దెమ్ అండ్ సే ఐఎమ్ వెరీ ఫైన్, హ్యాపీ. నేను అదే కాదు, ఉత్తరకాశీనే కాదు, హరిద్వార్లో చేశాను, టెహరీలో చేశాను. అక్కడున్న అదే పహాడ్ అని అంటారు, అంటే హిల్స్. ఉత్తరాఖండ్లో హిల్స్, ప్లేన్స్ 2 ఉన్నాయి. అంటే డెహ్రాడూన్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ ఇట్లాంటి ఏరియాస్ ఏమో ప్లేన్ ఏరియాస్. నేను చాలా వరకు నా కెరీర్ స్టార్ట్ అయింది 10 ఏళ్ళు నేను ఉత్తరాఖండ్లో హిల్స్లో చేశాను. ఈ హిల్స్లో వాళ్ళు అందరూ ఏ చిన్న మంచి పని చేసినా, మంచి పని అనేదానికంటే కూడా నా పని నేను చేసుకుంటూ పోయినా కానీ చాలా గుర్తించేవాళ్ళు. సో మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను సెక్రటేరియట్లో ఇప్పుడు ప్రస్తుతం సెక్రటేరియట్లో ఉన్నాను. వాళ్ళు కూడా చాలామంది ఈ 2 నెలల్లో చాలామంది కలిశారు. నేను అటువైపు వెళ్ళాను, ఆ జిల్లాలకు వెళ్ళాను, పని మీద వెళ్ళాను, వాళ్ళని కలవడానికి వెళ్ళాను. దట్స్ ఎ గుడ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సెక్రటేరియట్కి లింకప్ అయినారు సార్ రైట్ నౌ? అవునండి. మీ బాధ్యతలు ఏంటి ఇప్పుడు రైట్? నేను ఇప్పుడు ఐఎమ్ ప్రెజెంట్లీ హోల్డింగ్ 3 పోర్ట్ఫోలియోస్ ఇన్ సెక్రటేరియట్. ఐఎమ్ సెక్రటరీ లేబర్, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ సెక్రటరీ ప్లానింగ్. ఈ 3 ఫర్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో అదర్ దాన్ దట్ నాకు ఇక్కడ సేతు ఆయోగ్ అనేసి ఒక ఆయోగ్ ఉంది. ఐఎమ్ ఏసీఈఓ ఫర్ ద సేతు ఆయోగ్. పిపిపి సెల్ అనేసి ఒక సెల్ ఉంది. ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. ఇంకా కొన్ని డైరెక్టరేట్స్ ఉన్నాయి, వాటికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సార్ అంటే ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలంటే స్థల ప్రాశస్త్యం గల ప్రదేశాలు. సో వాటి గురించి మీరు యాక్చువల్లీ తెలుసుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారు ఒకసారి? ఇంత ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన చోట ఉత్తరకాశీలో చేస్తారు మీరు. ఉత్తరకాశీలో మీరు చేసిన రిఫార్మ్స్ అనండి, లేదు అని అంటే ప్రజలకు అక్కడ మీరు చేసిన పనులు ఏవైతే నచ్చాయని వాళ్ళు అంటున్నారో వాటి గురించి కానీ, అలాగే ఉత్తరకాశీ గురించి మీరు తెలుసుకున్న విశేషాలు. మామూలుగా మనకు అంతా కాశీ తెలుసు. కాశీ మా శివుడు, మహాశివుడు, అన్నపూర్ణాదేవి, కాశీ తెలుసు. దక్షిణ కాశీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఉత్తర్ కాశీ ఆల్సో అనేసి నాకు డిస్ట్రిక్ట్ పోస్టింగ్ పడిన తర్వాత తెలిసింది. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్స్. దాంట్లోనే మన చార్ధామ్లో 2 ధామ్స్, గంగోత్రి అండ్ యమునోత్రి 2 ఉన్నాయి. అంటే గంగోత్రి అంటే గంగ ఉద్భవించిన చోటు. మనము గౌముఖ్ నుంచి గంగా నది ఉద్భవిస్తుంది అని మనం సోషల్ పాఠాల్లో చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. ఆ ప్రాంతానికి నేను కలెక్టర్గా పనిచేశాను. 1.5 year పనిచేశాను. అది కూడా 2013 వరదలు వచ్చాయి, మీకు గుర్తుండి ఉంటుంది. 2013 డిజాస్టర్. ఆ డిజాస్టర్లో నేను రిలీఫ్ కమిషనర్గా పనిచేశాను. సో రిలీఫ్ కమిషనర్గా పనిచేసినప్పుడు నా బాధ్యత ఏంటి అంటే ఈ రోడ్స్ అన్నీ రీస్టోర్ చేయడం. సో మోస్ట్లీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎక్కడ అంటే ఈ ఉత్తరకాశీ హర్సిల్ సెక్టార్లో. అంటే గంగోత్రికి వెళ్ళే మెయిన్ నేషనల్ హైవే దాదాపు 40-50 చోట్ల బ్లాక్ అయిపోయి ఉన్నది. సో వాటిని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయించాను. సో అక్కడ న్యాచురల్లీ ప్రజలకు నాది ఆ వర్కింగ్ స్టైల్ కూడా నచ్చి దే వాంటెడ్ మీ యాజ్ ఎ కలెక్టర్.
సో నేను అక్కడ రిలీఫ్ కమిషనర్గా, అంతకుముందు ఇంకో జిల్లాకి చంపావత్ అనే జిల్లాకి కలెక్టర్గా పనిచేసి రిలీఫ్ కమిషనర్గా అవకాశం వచ్చిన తర్వాత ఐ హ్యావ్ గోన్ దేర్. సో కాశీ విశ్వనాథుని టెంపుల్ ఉండేది. కాశీ విశ్వనాథుని టెంపుల్ కూడా ఎలా అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ బంగ్లాని ఎదురుగుండా, ఓహో. కరెక్ట్గా ఎదురుగుండా ఉండేది. సో ఐ హ్యావ్ గోన్ దేర్. అండ్ నాకు అక్కడ మెమరీస్ అంటే ఫుల్లీ లోడెడ్ విత్ మెనీ మెమరీస్ అనమాట. సో పొద్దున్నే బయటికి వస్తూనే కాశీ విశ్వనాథుడి దర్శనం అంటే ఆ భాగ్యం లభించేది. నేను అలా ముందు అక్కడి నుంచే నా డేని స్టార్ట్ చేసేవాడిని. పొద్దున్నే వెళ్ళేసి జస్ట్ దండం పెట్టుకుని, నేను పెద్దగా పూజలు అలాంటివి ఏం చేసేవాడిని కాదు. సో అదొకటి. తర్వాత ఈ రిలీఫ్ కమిషనర్గా పనిచేసిన తర్వాత కలెక్టర్కి బాధ్యత ఏంటంటే దే హ్యావ్ టు ఓపెన్ ద టెంపుల్స్. ఈ 4 ధామ్ టెంపుల్స్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత కూడా, అంటే ఉత్తరాఖండ్ ఈజ్ బేసికల్లీ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్, దేవభూమి అని అంటారు. ఆ తర్వాత ఈ 4 ధామ్ యాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. సో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 ధామ్స్ని కలిపి 4 ధామ్ అని అంటారు. ఈ 4 ధామ్స్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత రిలీఫ్ కమిషనర్ది ఉంది. సో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఓపెన్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆ తర్వాత సిన్స్ దీస్ 2 ధామ్స్ ఆర్ దేర్ ఇన్ ఉత్తరకాశీ, గంగోత్రిను యమునోత్రి. సో దేవుడి యొక్క మొదటి, అంటే గంగా దేవి యొక్క మొదటి దర్శనం నా కుటుంబానికి దక్కింది, మా అమ్మగారికి. దే హ్యావ్ కమ్. నేనే ఆ లాక్ ఓపెన్ చేశాను 2 సార్లు. సో ఐ ఫెల్ట్ లైక్ ఇదిగో ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే ఇలాంటి అదృష్టం దొరకదు అనేసి అన్న ఫీలింగ్ అయితే అప్పుడు ఉంది, ఇప్పుడు ఫ్రెష్గానే ఉంది. సో దట్స్ ఏ గ్రేట్ థింగ్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 4 ప్లేసెస్ కూడా యాక్చువల్లీ న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదండి. అవును. మై గాడ్ సార్, చాలా క్రిటికల్ జాబ్ కరెక్ట్గా చెప్పాలంటే. నథింగ్ బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైప్ అది. అంటే మీరు ఉన్నప్పుడు యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారా సార్? నేను ఉన్నప్పుడు మెనీ నేను ఉన్నప్పుడు చాలా దీన్ని ఆస్థ అని అంటారు. ఆస్థ, అలా శ్రద్ధ, మనము భక్తి, ఏ పేర్లు పెట్టినా అది మన ఇండియా నుంచే కాదు, దేశ విదేశాల నుంచి యాత్రికులను రప్పిస్తుంది. సో గంగా నది ఈజ్ వెరీ ఫేమస్. అంటే మన ఇండియాలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఫేమస్ జ్యోతిర్లింగాలు అని చెప్పి, కానీ లేకపోతే నరనారాయణుడు అని చెప్పి బద్రీనాథ్ అని అనుకోవాల్సిన గంగా నది ఈజ్ వెరీ ఫేమస్. సో రష్యన్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. సో నేను అంతా బాగుంది అని అనుకున్న రోజున ఇక యాత్ర ఖచ్చితంగా మంచిగా స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఒక టెంపో ట్రావెలర్, 14 మంది రష్యన్స్ తోటి వచ్చిన టెంపో ట్రావెలర్ హ్యాస్ ఫాలెన్ ఇన్ గంగా. దేర్ వర్ 7 casualties. All of them are from Russia. సో నాట్ ఓన్లీ రష్యా, దేర్ ఆర్ మెనీ పీపుల్. ఇటలీ నుంచి, స్పెయిన్ నుంచి కొంతమంది గంగా నది కోసం వస్తూ ఉంటారు. సో ఆల్ ఆఫ్ దెమ్. సో ఇంతవరకు మనకు అది తెలుసు. కాకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ రిగార్డింగ్ దేర్ పోస్ట్ మార్టం అందరూ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్, 14 మందిలో 7 చనిపోయారు. లక్కీలీ వీ హ్యావ్ గాట్ ద బాడీస్ వెరీ క్విక్లీ. సో చాలా కమ్యూనికేషన్ కావాలి కదా సార్, వెంటనే పనులు జరగాలి. మినిస్ట్రీ, ఎంబసీస్ తోటి, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం అవన్నీ చేశాను. ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది, వాళ్ళు ఎంతో దూరం అంటే గంగా నది పేరుతోటి ఇక్కడ దాకా రావడం. ఇదే కాకుండా చాలామంది దేర్ ఆర్ ఎంథ్యూజియాస్ గోయింగ్ టు గౌముఖ్ గ్లేషియర్. వాళ్ళు ట్రెక్కింగ్ అని అంటారు కదా మన. సో ఈ వీటిల్లో కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది. దే గెట్ లాస్ట్. సో
ద టెరియన్ sometimes is harsh. So all of them I have faced. సో అంటే దేర్ ఆర్ మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా. శ్రద్ధ, ఆస్థ, దీనికోసం ఎంతమంది చనిపోతారు అనేసి బాధ వస్తుంది. కానీ అలా చనిపోతున్నారని తెలిసినా దేర్ ఆర్ పీపుల్ థ్రాంగింగ్, అంటే మన రిలీజియస్ సెంటిమెంట్స్ ఎంత ఉంటాయో కదా అనేసి వాటికి గౌరవం ఇస్తూ ఐ టేక్ బ్యాక్. అండ్ వెన్ కమింగ్ టు యమునోత్రికి వెళ్తున్నప్పుడు 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. అవును, ట్రెక్కింగ్ చేస్తే అంటే మిగతా వాటిల్లో ఇప్పుడు హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు యమునోత్రికి ఏ హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఖచ్చితంగా 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి నెలకి ఒక ఆక్సిజన్ అందకో లేకపోతే ఎందుకోసమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవాళ్ళు. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు ట్రెక్కింగ్ అప్పుడు ఈ 5 ఇవి అంటే నాట్ టు యాక్చువల్లీ get this negative effect on the tourism of Uttarakhand, but చాలా వాళ్ళ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్, యాక్చువల్లీ వాళ్ళ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇండిసీస్ అన్ని చూసుకొని రావాలని చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళకి అక్కడ ఫస్ట్ అక్లమటైజ్ అయ్యి రేరిటీ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది 5 kilometers పైకి ట్రెక్ చేసేటప్పుడు. సో ఇవన్నీ చూసినప్పుడు దెర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ దిస్. ఇది అప్పుడు ఈ ఏదైతే రష్యన్స్ది గంగలో పడియారు అని చూసారా, అంటే అది మిస్టేక్ యాక్చువల్లీ ఇతందేనండి, వీళ్ళ బండి ఏదైనా ప్రాబ్లం అయిందా? ఇక్కడ దాకా వచ్చారు అని అంటే, ఉత్తరకాశీ వరకు వచ్చారు అని అంటే దే మస్ట్ హ్యావ్ గాట్ అక్లమటైజ్డ్ టు దిస్ హిల్ డ్రైవింగ్. అవును. సో ఎక్స్టెన్సివ్ లాంగ్ అవర్స్ ఆఫ్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే సరిగ్గా అంచనా వేసి రెస్ట్లెస్నెస్ ఉండొచ్చు, అంచనా వేసి ఉండకపోవచ్చు కరెక్ట్ మాలుపులని. సో సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్. కరెక్ట్. ఇక్కడే కాదు, ఈవెన్ ఇన్ బద్రీనాథ్ రూట్ యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్. ముఖ్యంగా బయట నుంచి వచ్చే ఈ టూరిస్టుల నుంచి టెంపో ట్రావెలర్స్ వాళ్ళతోటి కొంచెం కరెక్ట్ ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్. అంటే ఎస్పెషలీ ఉత్తరాఖండ్ మనకి టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చేమో కదా సార్ యాక్చువల్లీ? అవునండి, అబ్సల్యూట్లీ. ఉత్తరాఖండ్లో చాలా అంటే రిలీజియస్ టూరిజం అనేది ఇట్స్ ఫేమస్ ఫర్. ఇప్పుడు హరిద్వార్ ఉన్నది, హరిద్వార్లో మన కుంభమేళా జరుగుతుంది. లేకపోతే హరిద్వార్లో హర్కి పోడి అనేసి ఒక ప్లేస్ ఉంది. అంటే అమృత భాండాగారం నుంచి బిందువు హర్కి పోడిలో పడింది అనేసి అంటారు. అక్కడ రోజు కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు. సో గంగా ఆరతి ఉంది, రిషికేష్ ఉన్నది. సో రిలీజియస్ టూరిజం తీసుకుంటే ఇలా ఉంది. తర్వాత వైల్డ్ లైఫ్ టూరిజం మీకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది, తర్వాత రాజాజీ నేషనల్ పార్క్ ఉంది, కేదార్నాథ్ శాంచురీస్ ఉన్నాయి. సో వైల్డ్ ఫానాస్ ఎన్నో స్పీషీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ దట్. సో మీకు అడ్వెంచర్ టూరిజం అనేసి వైట్ వాటర్ రాఫ్టింగ్ ఉన్నది. సో ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఏ టూరిజం హబ్, టూరిస్ట్ ప్యారడైజ్ అని చెప్తాను. అంటే యూ హ్యావ్ వైల్డ్ లైఫ్ టూరిజం, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు ఇందాక మనం అనుకుంటున్నట్లు. సో ఈజీ ట్రెక్స్ ఉంటాయి, సాఫ్ట్ ట్రెక్స్ అని అంటారు, టఫ్ ట్రెక్స్ ఉంటాయి. తర్వాత మసూరి మీకు తెలిసి ఉంటుంది, నైనితాల్ మీకు తెలిసి ఉంటుంది, రాణిఖేత్ మీకు తెలిసి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ టూరిస్ట్ డెస్టినేషన్స్. మనము ఎక్కడెక్కడికో స్విట్జర్లాండ్ అట్లాంటి వాతావరణాన్ని కల్పించే ఇలాంటివి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మంచు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది మంచు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో. తర్వాత హిమాలయ వ్యూ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, పీక్స్ కనిపిస్తూ ఉంటాయి కొంచెం హైట్స్కి వెళ్ళిన తర్వాత. సో టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ గుడ్ డెస్టినేషన్.